అందరికి నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా 2014 నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అన్ని రైల్వే ఎగ్జామ్స్లో అడిగినటువంటి ఎన్విరాన్మెంట్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 16 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఈ వీడియోలో మనం ఎన్విరాన్మెంట్ వేస్ట్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ యొక్క టోటల్ లేడని కంప్లీట్ చేద్దాం. సో దీంట్లో మనం మొత్తం 90 క్వశ్చన్స్ వచ్చినాయి కదా. ఆల్రెడీ మనం పార్ట్ 1లో 45 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు మనం రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేసేసుకుందాము. ఇది అయిపోయినట్లయితే నెక్స్ట్ మనం ఓజోన్ అండ్ దాంతోపాటు గ్లోబల్ వార్మింగ్ కనుక డిస్కస్ చేసుకున్నట్లయితే 80% ఆఫ్ ద డేటా అని మనకైతే కంప్లీట్ అయిపోతుంది. అంటే మెజారిటీ ఎగ్జామ్స్లో ఏదైతే టాపిక్స్ అడుగుతారో ఆ సెగ్మెంట్ అయితే మనకైతే కంప్లీట్ అయిపోతుంది. సో లేట్ చేయకుండా ఈ యొక్క వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి, వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈజ్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మెక్ అకాడమీ ఛానల్. అండ్ ఆల్రెడీ మనం ఈ యొక్క క్లాసెస్ ద్వారా డిస్కస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం మన యొక్క స్టోర్ ద్వారా అండ్ దాంతోపాటు మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండ్ మన యొక్క అఫీషియల్ యాప్ ద్వారా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కదా. సో మీరు యాప్ నుంచైనా వెబ్సైట్ నుంచైనా లేదంటే మన యొక్క స్టోర్ నుంచైనా మెటీరియల్స్ని గ్యాదర్ చేసుకోండి. మీ యొక్క ప్రిపరేషన్ని బ్యాక్ ఎండ్లో కంటిన్యూ చేస్తూ ఉండండి. అండ్ హియర్ ఈజ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బెస్ట్ డెఫినేషన్ ఆఫ్ బయోడిగ్రేడబుల్? ఈ కింద వాటిలో జీవ విచ్ఛిన్న లేదా జీవక్షయానికి సంబంధించినటువంటి అత్యుత్తమమైనటువంటి నిర్వచనం అంటే ఏంటిది? ఓకేనా. సో దీంట్లో కరెక్ట్ అంటే అకార్డింగ్ టు ద టెక్స్ట్ బుక్ ప్రకారం అనుకున్నటువంటి బయోడిగ్రేడబుల్ యొక్క డెఫినేషన్ అయితే మనకైతే చెప్పమంటున్నారు. బయోడిగ్రేడబుల్ అంటే ఏంటిది? యాక్చువల్గా ఏదైతే జీవ విచ్ఛిన్నం జరుగుతుందో పదార్థము, సో ఆ యొక్క జీవ విచ్ఛిన్నానికి సంబంధించినటువంటి అంటే ఏదైతే సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలకు మారుతాయో దాన్ని మనం జీవ విచ్ఛిన్నం అని అంటాం. ఏ పదార్థాలు అయితే జీవ విచ్ఛిన్నం చెందుతాయో వాటిని జీవ విచ్ఛిన్నం చేసేటటువంటి పదార్థాలు అంటే బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్ అని, లేకపోతే ఏదైతే చెందవో వాటిని మనం నాన్ బయోడిగ్రేడబుల్ ఆబ్జెక్ట్స్ అనేది అనడం జరుగుతుంది. ఎంజైమ్ల చర్య ద్వారా కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరుగా విచ్ఛిన్నం చెందగలిగేవి డీపాలిమరైజేషన్. లేదండి ఇది కాదు. జీవ విచ్ఛిన్నం అంటే మన కార్బన్ డైఆక్సైడ్ నీరుగా ఏం విచ్ఛిన్నం అవ్వదు, సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా మారుతాయి. సో ఇది మనకు ఆన్సర్ కాదు. పూతికాహార జీవుల పెరుగుదలకు తగిన మరియు సరిపడా పోషకాహార వనరుగా ఉంటుంది. లేదు, సాప్రోపైటిక్ ఆర్గానిజమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. ఇది ఏదైతే కాంప్లికేటెడ్ ఉంటుందో దాన్ని సింపుల్ చేసేది. సూక్ష్మజీవుల చర్య ద్వారా హాని లేనటువంటి పదార్థాలుగా విచ్ఛిన్నం చెందగలిగేది. ఓకేనా. సో క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ బ్రోకెన్ డౌన్ ఇంటూ హార్మ్లెస్ ప్రొడక్ట్స్ బై ద యాక్షన్ ఆఫ్ మైక్రోబ్స్. ఎస్. సో ఇది ఒకటి పాసిబుల్, ఇది కూడా చూద్దాం. బ్యాక్టీరియా లేదా బ్యాక్టీరియా ఎంజైమ్ల ద్వారా చిన్న అణువులుగా సులభంగా జీర్ణం కాగలిగేవి. సో మనకు CD 2 కూడా పాసిబుల్ అవుతున్నాయి. కానీ అకార్డింగ్ టు ద బయోడిగ్రేడబుల్ కనుక తీసుకున్నట్లయితే ఇది ప్రాథమికంగా ఒక వస్తువు బ్యాక్టీరియా, శిలీంధ్రాలు లేదా సూక్ష్మజీవుల ద్వారా క్రమంగా చిన్న చిన్న ముక్కలుగా విచ్ఛిన్నమైపోయి ఎటువంటి కాలుష్యాన్ని కలిగించకుండా చుట్టుపక్కల వాతావరణంలో తిరిగి దాన్ని శోషించబడము అంటే తిరిగి గ్రహించబడము, దానివల్ల సూక్ష్మజీవుల చర్య వల్ల హాని చేయనటువంటి ఉత్పత్తిగా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా వచ్చినటువంటి దాన్ని మొక్కలు వాటిని ఏం చేసుకుంటాయి, తమ యొక్క ఎదుగుదలకు ఉపయోగించుకోవడం జరుగుతుంది. దానివల్ల మళ్ళీ ఆ యొక్క సైకిల్ అనేది పునరావృతం అయితే అవ్వడం జరుగుతుంది. కాబట్టి హాని లేనటువంటిది ఈ యొక్క డేటా కనుక తీసుకుంటే ఆప్షన్ సి అనేది మోర్ రిలయబుల్. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. భారతదేశం మొట్టమొదటి ఈ వేస్ట్ అంటే ఈ యొక్క ఈ వ్యర్థాలకు సంబంధించినటువంటి క్లినిక్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది అంటే ఈ యొక్క ఫస్ట్ మనకు భారతదేశంలో ఏర్పాటు చేసినటువంటి దిస్ ఈజ్ ఆన్ భోపాల్. ఎక్కడండి? మధ్యప్రదేశ్లోని భోపాల్లో వీళ్ళు ఇక్కడైతే ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఓకేనా. ఈ వ్యర్థాల యొక్క క్లినిక్ని అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది. కింది వ్యర్థ వస్తువులలో దేన్ని సాధారణ చెత్తలో పారవేయకూడదు? ఈ కింది వాటిలో దేన్ని? పాత పాత్రల్ని, బూట్లని, ఫర్నిచర్ని మరియు బ్యాటరీని పారేయకూడదు. ఎందుకు? బ్యాటరీలో లెడ్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇట్లాంటి వాటిలో కెమికల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ దాంతోపాటు వీటిని రీసైకిల్ చేయొచ్చు అన్నమాట. రీసైకిల్ చేయొచ్చు అన్నప్పుడు మనం వాటిని సాధారణ చెత్తలో అంటే మనం రెగ్యులర్గా ఏదైతే బయట డంప్ చేస్తామో సో దాంట్లో వీటిని అయితే ఉంచకూడదు. కాబట్టి ఇవి రీసైకిల్ చేయొచ్చు. కాబట్టి ఓల్డ్ బ్యాటరీస్ని మనం ఏం చేయాలి, సపరేట్ చేసేసి రీసైకిల్ దాంట్లో వేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇది ప్రమాదకరమైనటువంటి గ్యాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే మనం బర్నింగ్ వాటర్లో వేస్తున్నాం. కాబట్టి డేంజర్స్ హార్మ్ఫుల్ గ్యాసెస్ని ఇస్తాయి కాబట్టి వీటిని రీసైకిల్ దాంట్లో యూజ్ చేస్తాం. మీ సొసైటీలో చెత్త ఇక్కడ అక్కడ ఎలా పడి ఉందో మరియు దాని గురించి ఎవరు పట్టించుకోకపోవడం చూసి మీరు కలత చెందారు. ఫలితంగా సొసైటీలో నివసించేటటువంటి పిల్లలు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు. ఒక సైన్స్ విద్యార్థిగా ఈ పరిస్థితికి మీరు ఎలా స్పందిస్తారు? సో ఇక్కడ నుంచి అంటే మనకు 2022 ఆ యొక్క టైం నుంచి ఏం చేసిందంటే మనం ఓన్గా ఆలోచించుకునే విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం చేశారు. రీసెంట్గా ఎక్కువగా కరెంట్ అఫైర్స్ బేస్ పైన ఫ్రేమ్ చేస్తున్నారు. సో కరెంట్ ఏదైతే ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతుందో వాటి గురించినటువంటి అప్డేట్స్ కానీ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అట్లాంటి ఎక్కువగా ఎగ్జామ్లు అయితే అడుగుతున్నారు.
ఇక్కడ మన క్వశ్చన్ కన్నా తీసుకుంటే పర్సన్ యొక్క ఎనాలిసిస్ని వీళ్ళు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యానికి ఉద్యోగులను మందలించడం వల్ల ఏమైనా పని అవుతుందా? అవ్వదు కదా. పరిస్థితిని పట్టించుకోకపోవడం, అందరు వదిలేసాం మనం వదిలేసాం, ఇంకా మనం ఇక సైన్స్ స్టడీ చేసి ఏం చక్కదనము, ఇంకా చదువుకొని ఏం లాభము. కాబట్టి ఇది కాదు. వారి అడుగుజాడలను అనుసరించడం, ఆల్రెడీ వాళ్ళు చెడగొట్టిరు, ఇంకా మనం కూడా చెడగొడితే అంతే. నివాసితులందరికీ వ్యర్థాల నిర్వహణ ప్రాముఖ్యతను వివరించడము, వ్యర్థాలను వేరు చేయడము, కంపోస్టింగ్ చేయడం ప్రారంభించడానికి వారికి అవగాహన కల్పించడం. ఎస్. సో ఏదైతే డ్యామేజ్ అవుతుందో ఆ యొక్క డ్యామేజ్ని మనం ఫస్ట్ రెక్టిఫై చేయాలి, అండ్ దాంతోపాటు దాన్ని రిజాల్వ్ సంబంధించినటువంటి ప్రాసెస్ చేయాలి తప్ప వాళ్ళు ఎట్లా చేసిరుగా మనం కూడా అట్నే చేస్తామంటే ఈ రోజు అనారోగ్యం వేరే వాళ్ళు లేరు, నెక్స్ట్ మీరే అవ్వచ్చు. కాబట్టి ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మెటబాలిక్ వేస్ట్స్ ఆర్ ఎక్సెటెడ్ బై aquatic plants బై అ డాష్. సో జీవక్రియ వ్యర్థాలు ఏదైతే ఉంటాయో ఆ యొక్క వ్యర్థాలు అనేవి జల మొక్కల ద్వారా డాష్ ద్వారా విసర్జింపబడతాయి. అంటే క్రియాశీల యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కాదు, స్టోరింగ్. మనకి యాక్చువల్గా బయట ఉండేటటువంటి మొక్కలకి ఏంటంటే స్టోర్ చేసుకుంటాయి, కానీ నీటిలో ఉండేటటువంటి మాత్రం డిఫ్యూజన్ చేస్తాయి. డిఫ్యూజన్ ప్రక్రియ ద్వారా ఆ యొక్క వ్యర్థాలు అనేవి బయటికి అయితే విసర్జించడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిదని? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. డిఫ్యూజన్ అనేది జరుగుతుంది. అవి శ్వాసక్రియ జరుపుతాయి, శ్వాసక్రియ జరిపిన తర్వాత మనకి ఆ యొక్క వ్యర్థాలన్నింటిని కూడా బయటకు అయితే పంపుతాయి. సో వ్యాపనం అనేది దీంట్లో ఒక ప్రక్రియ. సో దీని ద్వారా మనకు ఏమవుతుందంటే ఆక్సిజన్ అనేది బయటకు వస్తుంది, దాంతోపాటు పోషకాలు కూడా బయటకు వచ్చేసి ఈ నీటిలో కరుగుతాయి. నీటిలో కరిగినప్పుడు అవి ఏదైతే జల మొక్కలు ఉంటాయో వాటి ద్వారా చేపలకు మిగిలినటువంటి క్రిమి కీటకాలకు కూడా హెల్ప్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ కింది వాటిలో ఏ వ్యర్థాలు బ్యాక్టీరియా లేదా ఇతర పూతికాహారాల ద్వారా క్షీణింపబడవు? ఓకేనా. సో ఏ వ్యర్థాలు? కాగితము ఓకే, ఇది ఓకే, తోలు ఓకే, ప్లాస్టిక్ కాదు. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ప్లాస్టిక్ అనేది నాన్ బయోడిగ్రేడబుల్ కాబట్టి. ఉత్పత్తి అయ్యే వ్యర్థాల పరిమాణాన్ని తగ్గించడానికి రీసైక్లింగ్ ఉత్తమమైనటువంటి పద్ధతుల్లో ఒకటి. దాని కొన్ని ప్రయోజనాలు కింద ఇవ్వబడ్డాయి. ఈ కింద వాటిలో ఏది రీసైక్లింగ్ యొక్క ప్రయోజనం కాదు? అంటే రీసైక్లింగ్ ఏది చేయలేము, లేదా రీసైక్లింగ్ సంబంధించి కింద వాటిలో ఏది హెల్ప్ అవ్వదు. ఓకే, ఇది ఉద్యోగులను సృష్టిస్తుంది కాబట్టి ఆర్థిక ప్రయోజనం ఉంది. రీసైక్లింగ్ అంటే ఏంటిది? మనం రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. సో దీంట్లో మనం ఏం చేస్తాము, ఏదైతే వచ్చిందో రీసైకిల్ అంటే మళ్ళీ పునర్వినియోగం చేసుకునే ప్రక్రియ. సో దాంట్లో ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇది ఓకే. డంపింగ్ స్థలాలకు పంపేటటువంటి వ్యర్థాలను తగ్గిస్తుంది, ఎందుకంటే మనం రీసైకిల్ చేస్తాం కదా. సో ఏదైతే ఇంటి నుంచి వచ్చినటువంటి వేస్టేజ్ ఉంటుందో వాటిని మళ్ళీ రీసైకిల్ చేయడం వల్ల అది మళ్ళీ పునర్వినియోగం చేసుకునేటట్టు అవుతుంది, కాబట్టి వ్యర్థాలని తగ్గుతాయి. ఇది కరెక్టే. ఖరీదైనది మరియు శక్తిని వినియోగిస్తుంది. మనకు వేస్టేజ్ అయిందే కదా, మనకు అవసరం లేనిదే కదా మనం భారిస్తాము, దాన్ని రీసైకిల్ చేయడానికి ఇక్కడ ప్రాసెస్. కాబట్టి ఇది కాదు. కాలుష్యాన్ని నివారిస్తుంది, రీసైక్లింగ్ చేయడం వల్ల కాలుష్యం నివారిస్తుంది. ఎస్, కొంతవరకు అది బెనిఫిటే కాబట్టి ఇది కూడా ఓకే. సో ఇదే ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇది ప్రయోజనం కానిదంటే ఇదే. ఎక్స్పెన్సివ్ ఏమి ఉండదండి. ఓకేనా. సో ఒక ప్లాస్టిక్ బాటిల్ ఉందనుకోండి, అది ఎక్స్పెన్సివా? కాదు కదా. ప్లాస్టిక్ బాటిల్ అనేది రీసైకిల్ చేయొచ్చు అట్లా. ఈ కింది వ్యర్థాలలో ఏది పర్యావరణానికి అతి తక్కువ నష్టం కలిగిస్తాయి? పర్యావరణానికి పురుగు మందులు, ఇది డిడిటి, చాలా చాలా డేంజర్ మానవులకు కానీ మిగిలిన జీవరాశులకు. కాగితపు కప్పులు, సో ఈ యొక్క కాగితపు కప్పులు ఉన్నాయి, ఇవి ఓకే, దీన్ని తీసుకోవచ్చు. పాలిథిన్, ప్లాస్టిక్, కాబట్టి ఇది కూడా కాదు, ఇది కాదు. ఈ మూడు కూడా అత్యధికంగా ఇస్తుంది. అతి తక్కువ నష్టం అంటే కాగితపు కప్పులు. అసలు ఇది నష్టం ఇస్తుంది అంటే ఎస్. సో దీని మీద పెయింట్ వేస్తారు కదా, పెయింట్ వేస్తారు, దాంతోపాటు దీని మోల్డింగ్లో కూడా కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ యాడ్ చేస్తారండి. ఎందుకంటే మనం ఇళ్ళలో వాడేటటువంటి పేపర్ ఉంది కదా, ఆ పేపర్లోనే చాలా కెమికల్స్ ఉంటాయి, దాంట్లో నీళ్ళు పోస్తేనే ఊకనే కరిగిపోతాయి. సో ఇది స్టేబుల్గా ఉండాలి అన్నప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో కొన్ని రకాలైనటువంటి రసాయనాలు కలుపుతారు, అది కూడా డేంజరే. ఓకేనా. సో పేపర్ కప్స్ కూడా అంత సేఫ్ కాదు, కాకపోతే బయోడిగ్రేడబుల్ కాబట్టి ఓకే. కాబట్టి ఆన్సర్ ఏంటి? దాని ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. జీవ విచ్ఛిన్నం చెందనిది అంటే ఏంటిది? ఏదైతే జీవ ప్రక్రియల ద్వారా విచ్ఛిన్నం చెందవో దాని ఏమంటాం? జీవ విచ్ఛిన్న రహితము లేదా నాన్ బయోడిగ్రేడబుల్ అనేది అనడం జరుగుతుంది. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే రసాయన ప్రక్రియల ద్వారా విచ్ఛిన్నం కావు, జీవ ప్రక్రియల ద్వారా విచ్ఛిన్నం అయితే అంట, విచ్ఛిన్నం అయ్యేది కాదు, విచ్ఛిన్నం కానటువంటి పదార్థాలు. సో జీవ ప్రక్రియల ద్వారా విచ్ఛిన్నం కానటువంటి వాటిని మనం ఏమంటాం? నాన్ బయోడిగ్రేడబుల్ అనడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఈ కింద వాటిలో ఏది సరే అయింది? ఓకే, అంటే ఒకటి కరెక్ట్ అయి ఉంటుంది, మిగిలిన మూడు రాంగ్ అయి ఉంటుంది. ఓకే, జీవ విచ్ఛిన్నమైనటువంటి పదార్థాలు పర్యావరణంలో చాలా కాలం నిల్వ చేసి ఉంటాయి లేదా చాలా కాలం మనకు అందుబాటులో ఉంటాయి అంటే కాదు. జీవ విచ్ఛిన్నమయ్యేది ఏంది? ఆటోమేటిక్గా అది భూమిలో మనం ఎప్పుడైతే పాతి పెట్టేస్తామో లేదా ఏదైతే ఒక బ్యాక్టీరియాలు ఉంటాయో వాటికి
ఇవి అందుబాటులో రాగానే ఆటోమేటిక్గా తమ యొక్క వర్క్ చేస్తాయి కాబట్టి ఎక్కువ కాలం అయితే నిల్వ ఉండదు, కాబట్టి ఇది రాంగ్. ఎంజైములు, బ్యాక్టీరియా మరియు ఇతర పూతికాహారులు జీవ విచ్ఛిన్నమయ్యే పదార్థాలపై పనిచేసి వాటిని విచ్ఛిన్నం చేస్తాయి. ఎస్, ఇది కరెక్టే. జీవ విచ్ఛిన్నం కాని పదార్థాలు ఆవరణ వ్యవస్థలోని వివిధ సభ్యులకు సహాయపడతాయి. అసలే సహాయపడవు, ఇంకా డేంజర్ కూడా ఇవి, కాబట్టి ఇది కాదు. జీవ విచ్ఛిన్నం కాని పదార్థాలు ఉష్ణము మరియు పీడనం వంటి అధిక భౌతిక ప్రక్రియల ద్వారా విచ్ఛిన్నం కావు. జీవ విచ్ఛిన్నం కానటువంటి పదార్థాలు విచ్ఛిన్నం అవుతాయి, కాకపోతే వాటికి అత్యధికంగా ఉష్ణము, అత్యధికంగా పీడనం అనేది కావాల్సి ఉంటుంది. సో ఈ రెండింటి వల్లనే అది ఏమవుతుంది, మోల్డింగ్ అయిపోయి జీవ విచ్ఛిన్నం కానటువంటివి కూడా జీవ విచ్ఛిన్నం అవుతాయి, కాకపోతే హార్మ్ఫుల్. ఆ గ్యాసెస్ కానీ అవన్నీ రిలీజ్ అయినప్పుడు హార్మ్ఫుల్ అవుతాయి, కాబట్టి ఇది కూడా రాంగ్. యాక్చువల్లీ విచ్ఛిన్నం అవుతాయి ఎప్పుడైతే హీట్ కానీ ప్రెషర్ కానీ వస్తుందో అప్పుడు. సో ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇది ఒకటే సరైనది. బహిరంగ ప్రదేశాల్లో టీ అమ్మడానికి ప్లాస్టిక్ కప్పులు బదులుగా కాగితపు కప్పులను ఎందుకు వాడాలి? కాగితపు కప్పులు బలంగా ఉంటాయి, లేదు ప్లాస్టిక్ కప్పులు కూడా బలంగానే ఉంటాయి. కావాలంటే ఎంత మందం అంటే అంత మందం తయారు చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఆన్సర్ అయితే కాదు. ప్లాస్టిక్ కప్పులు చవకైనాయి, లేదు కాస్ట్లీ కూడా తీసుకోవచ్చు మంచి మంచి డిజైన్స్ పెట్టి, కాబట్టి ఇది కూడా కాదు. కాగితపు కప్పులు సురక్షితంగా ఉంచుతాయి, వస్తువులను సురక్షితంగా ఉంచుతాయి, అట్లేం లేదు. ప్లాస్టిక్ అయినా ఇంకా నిజానికి కాగితపు దానికంటే ప్లాస్టిక్ సేఫ్, ఎందుకంటే అంత తొందరగా పొక్కలు పడవు. కాగితపు దానికి ఏంటంటే ఊకనే చిరుగుతుంది, కాబట్టి ఇది కూడా రిస్కే. కాగితపు కప్పులు జీవ విచ్ఛిన్నం చెందుతాయి, ఎస్. ఇవి బయోడిగ్రేడబుల్ కాబట్టి వాడి పారేసిన ఆటోమేటిక్గా భూమిలో కలుస్తాయి, నీళ్ళే కలవు, కాబట్టి ఆన్సర్ ఇన్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. మీరు ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేస్తున్నారా, ఉన్నటువంటి సబ్జెక్టు లిమిటెడే, అండ్ దాంతోపాటు ఎగ్జామినర్ దగ్గర ఉన్నటువంటి కంటెంట్ ఎంత అంటే తిప్పి తిప్పి కొడితే ఒక 40-50 పాయింట్లు మాత్రమే. వాటిని ఇటు అటు అటు ఇటు వేసి ఆయన ఏదో మనకేదో కొత్త చెప్తున్నా అన్న ఉద్దేశంతో ఏదో ట్రై చేస్తున్నాడు, కానీ మళ్ళీ ఆడికే వస్తున్నాడు. ఓకే, ఈ కింది వాటిలో దేన్ని బయోమెడికల్ వ్యర్థాలుగా పరిగణించారు? బయోమెడికల్, ఓకేనా అండి. బయోమెడికల్ వ్యర్థాలుగా పరిగణించినటువంటి పారిశ్రామిక వ్యర్థాలు అంటే ఇప్పుడు మెడిసిన్స్ ఏదైతే ఉంటాయో అంటే ల్యాబ్స్ ఉంటాయి కదా, వాటి మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం దీని పాయింట్ ఆఫ్ వ్యూ, కాబట్టి అది మెడికల్ కిందకి వస్తుంది. వైద్య వ్యర్థాలు అంటే ఇప్పుడు హాస్పిటల్స్ వాటి నుంచి వచ్చేటటువంటి బయోమెడికల్ కిందకి వస్తుంది. జంతువుల యొక్క చనిపోయినటువంటి మృతదేహాలు, కళేబరాలు, జంతువులకు సంబంధించినటువంటి ఇతర భాగాలు ఏదైతే ఉంటే అవన్నీ కూడా మన బయో కిందికి రావడం జరుగుతుంది. ఆహార వ్యర్థాలు అనేవి బయోమెడికల్ కిందికి రావు, కాబట్టి ఇవి సేఫ్ అండ్ సెక్యూర్. ఓకే, అంటే వీటిని ఈజీగా మనం కంపోస్ట్ చేసేయచ్చు, ఈజీగా మనం డిస్పోజ్ చేయొచ్చు. గృహ మరియు పారిశ్రామిక ఘన వ్యర్థాల మధ్య ప్రాథమిక వ్యత్యాసం ఏంటిది? అంటే గృహం అంటే ఇంట్లో, పారిశ్రామిక ఘన వ్యర్థాల మధ్య డిఫరెన్స్ ఏంది? ఇండ్లలో వాడేటటువంటిది ఏం చేస్తారు చెప్పండి? ఇండ్లలో మనకు రకరకాలైనటువంటి పదార్థాలని ఉంటాయి, అవన్నీ కూడా బయోడిగ్రేడబుల్ మ్యాక్సిమం ఉంటాయి. పరిశ్రమల్లో ఒకే రకమైనటువంటి కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి, అండ్ అవన్నీ కూడా మ్యాక్సిమం డేంజరస్గా ఉంటాయి. మొదటి పరిమాణంలో తక్కువగా ఉంటుంది, రెండోది కాలానుగుణంగా ఉంటుంది, రెండోది కాలుష్యానికి మూలము, మరియు మొదటి దానిలో విజాతీయంగా ఉంటుంది, అంటే హెటరోజీనియస్ కాంపోజిషన్ ఉంటుంది. హోమో అంటే సేమ్, అంటే ఒక రకమైనటువంటిది మొత్తం వస్తుంది. పారిశ్రామిక వ్యర్థాలలో ఒక కెమికల్ రిలీజ్ అయిందంటే ఒకే రకంగా అంటే సజాతీయంగా ఉంటుంది, అట్లా తీసుకుంటే ఇది విజాతీయంగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో కూరగాయ తొక్కలు ఉంటాయి, తర్వాత మనకి ఇంకేముంటాయి, ఖరాబ్ అయిన అన్నం కానీ అట్లాంటివి అన్నీ ఉంటాయి కదా, కుళ్ళిపోయిన టమాటాలు, ఖరాబ్ అయిన దోసకాయలు, దొండకాయలు అవన్నీ ఉంటాయి, కాబట్టి రకరకాలైనటువంటి ఉంటాయి, కాబట్టి ఇది విజాతీయం. ఓకే, కాలుష్యం తీసుకుంటే గృహం నుంచి కూడా వచ్చేటటువంటి కొన్ని కాలుష్యకరమైనటువంటివి ఉంటాయి. పరిశ్రమలు అన్ని కూడా పరిశ్రమలు మనకు కాలుష్యం అని చెప్పలేం, కాబట్టి అంటే ప్రాథమిక పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి. ఈ క్వశ్చన్ చూడడానికి ఎంత సింపుల్గా ఉందో లాజికల్గా ఆన్సర్ చేయాలి. మనం చేసేటటువంటి ఆన్సర్ అనేది అందరూ యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలి కదా. సో ఇది కూడా మనకంత సపోర్టింగ్ అనిపించట్లేదు. గృహ వ్యర్థాలు అనేవి మనకి ఇంట్లోనే తయారైతే, పరిశ్రమ వ్యర్థాలు మనకు ఒకే రకంగా వస్తాయి. సో కాలుష్యం అని కూడా మనం చెప్పలేం. కాలానుగుణంగా ఉంటుంది, సీజన్ అలా కాదు. పరిశ్రమ అనేది మనకు 365 డేస్ నడిస్తే 365 ఇది లేపేయచ్చు. ద ఫార్మర్ ఈజ్ స్మాలర్ ఇన్ క్వాంటిటీ, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ, మొదటి పరిమాణం తక్కువ ఉంటుంది, కాకపోతే పరిశ్రమ సైజ్ ఎంత, గృహం సైజ్ ఎంత, ఒక ఒక పరిశ్రమ తీసుకుంటే ఒక గృహం దానిలో ఒక చిన్న మూల. సో దీని కంపారిజన్ చేసుకుంటే విడుదలయ్యేటటువంటి వేస్ట్ కన్నా తీసుకుంటే నిజానికి సిమిలర్గానే ఉంటుంది. ఇది ఒక 1000 ఇండ్లు, ఇక్కడ ఒక 1000 ఇండ్లకు సరిపోయేంత ప్లేస్లో ఒక ఫ్యాక్టరీ ఉంటాయి. సో రెండింటి నుంచి సమానంగా వస్తుంది, కాబట్టి ఇది కూడా మనం చెప్పలేము. సో జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే గృహంలో రకరకాలైనటువంటి వ్యర్థాలనే వస్తాయి,
ఫ్యాక్టరీలో ఒకే రకమైనటువంటిది మ్యాక్సిమం రిలీజ్ అయింది కాబట్టి ఇదే ఆన్సర్ అనుకుంటాం. ఓకే, సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. రైల్వే ఇచ్చినటువంటి ఆన్సర్ అయితే డీనే. సో మనం మిగిలిన మూడింటిని కూడా కంపారిజన్ చేసుకుంటే బేసికల్గా అంటే జస్ట్ లైక్ మనకు ఫిజికల్గా అపియరెన్స్ చూసుకుంటే మాత్రం ఈ కాంపోజిషన్లో హెట్రోజీనియస్ అయితే మనకు గృహాంది వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. జీవ విచ్ఛిన్నంగా అన్నటువంటి వ్యర్థాల విషయంలో మూలం వద్ద వేరు చేయడం అంటే ఏంటిది? ఓకేనా, సో సెగ్రిగేషన్ ఎట్ సోర్స్. సెగ్రిగేషన్ ఎట్ సోర్స్ అంటే ఏమిటి? ఓకే, జీవ విచ్ఛిన్నంగా అన్నటువంటి వస్తువులను ఉపయోగించినటువంటి వ్యక్తులు ఆ వస్తువులకు జీవ విచ్ఛిన్నమైనటువంటి వస్తువులను కలపకూడదు. ఓకే, మున్సిపాలిటీలు జీవ విచ్ఛిన్నంగాని మరియు జీవ విచ్ఛిన్నమైనటువంటి వ్యర్థాల కొరకు వేరు వేరు ప్రదేశాలను కలిగి ఉండాలి. జీవ విచ్ఛిన్నంగాని వినియోగ వస్తువులను ఉత్పత్తి చేసేటటువంటి కర్మాగారాలు వాటిని జీవ విచ్ఛిన్నమయ్యే పదార్థాలతో కలపకూడదు. గృహాల చెత్తలో జీవ విచ్ఛిన్నంగాని వస్తువులను జీవ విచ్ఛిన్నమైనటువంటి వస్తువుల నుంచి వేరు చేయాలి. ఓకే, సో ఇప్పుడు సెగ్రిగేషన్ అంటే సోర్స్. సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటుంది ఏంటి? నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. అంటే వేస్ట్ అంటే ఏంటిది? ఒక వస్తువు మనం తెచ్చుకున్న తర్వాత అది వినియోగించిన తర్వాత దాంట్లో మనకు పనికిరానటువంటిదే వేస్ట్. అంటే వేస్ట్ ఎక్కడ జనరేట్ అవుతుంది? మన ఇంట్లో జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయినటువంటిది సోర్స్. అసలు వేస్ట్ అని జనరేట్ అవ్వడమే మన ఇండ్లలో జనరేట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చాక్లెట్ కొనుక్కున్నారు అనుకోండి, సింపుల్ చాక్లెట్ కొనుక్కున్నారు. అప్పటి వరకు అది ఏంది? అది ఒక చాక్లెట్. చాక్లెట్ పైన మనకు ఒక ర్యాపర్ అనేది ఉంటుంది. ఓకేనా, చాక్లెట్ పైన ఒక ర్యాపర్ అనేది ఉంటుంది. సో ఆ ర్యాపర్ని మనం ఏం చేస్తాం? పారేస్తాం. ఆ లోపల ఉన్నటువంటి చాక్లెట్ మనం తింటాం. అంటే వేస్ట్ ఎప్పుడు తయారైంది? నువ్వు ఎప్పుడైతే చాక్లెట్ యూజ్ చేసుకున్నావు అప్పుడు ఈ యొక్క ర్యాపర్ ఏదైతే ఉందో ర్యాపర్, ఆ ర్యాపర్ అనేది ఏమైంది? వేస్ట్గా మారింది. ఓకేనా, ర్యాపర్ అనేది వేస్ట్గా మారింది. వేస్ట్ ఎప్పుడైంది? నీ దగ్గరకు వచ్చినాక మారింది. సో ఇప్పుడు ఈ వేస్ట్ అనేది ఎక్కడ జనరేట్ అయింది? నీ దగ్గరనే జనరేట్ అయింది. అంటే యు ఆర్ ద సోర్స్. ఓకేనా, నువ్వే సోర్స్. నువ్వే సోర్స్ కాబట్టి ఇప్పుడు మూలం వద్ద వేరు చేయాలంటే మనం మన దగ్గర వేరు చేయాలి. ఏమని? మనం ఎక్కడ ఉంటాం? ఇంకో ఇళ్లలో ఉంటాం కాబట్టి చెత్తలో జీవ విచ్ఛిన్నంగాని వస్తువులను జీవ విచ్ఛిన్నమయ్యే వస్తువుల నుంచి వేరు చేయాలి. ఎస్, ఇంకో ఇది సూటబుల్ అవుతుంది ఇన్ జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటాం. ఎందుకంటే మూలం వద్దనే సెగ్రిగేషన్ చేయాలి కదా. ఎందుకంటే ఈ చాక్లెట్ మన దగ్గర వచ్చేంత వరకు ఈ పైన ఉన్నటువంటి ర్యాపర్ కూడా వాల్యూ ఉంది. ఎప్పుడైతే మనం లోపల ఉన్నటువంటి చాక్లెట్ తిన్నామో ఆ తర్వాత ర్యాపర్ పని లేదు. అదే మనం ఒక ఎలక్ట్రానిక్ గూడ్స్ తీసుకున్నాము, దాంట్లో మనకు థర్మకోల్ వస్తుంది. థర్మకోల్ ప్యాకేజింగ్ ఉంటుంది. ఎప్పటి వరకు అయితే మనం ఆ ప్రోడక్ట్ని అన్బాక్స్ చేసి దాన్ని రిలీజ్ చేయమో అప్పటి వరకు ఆ థర్మకోల్ యొక్క ఒక ప్రాథమికమైనటువంటి వర్క్ ఉంటుంది. ఏంటిది? లోపల ఉన్నటువంటి ప్రోడక్ట్ని సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచాలి. ఎప్పుడైతే తన యొక్క వర్క్ అయిపోయిందో, అంటే మనం ఎప్పుడైతే ఆ యొక్క కార్డ్బోర్డ్ బాక్స్ నుంచి మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ తీసుకున్నామో దాన్ని సపోర్ట్ చేసేటటువంటి థర్మకోల్ ఏమైంది? వేస్ట్ అయింది. ఓకేనా, ఇమీడియట్గా అది వేస్ట్గా మారిపోయింది. మనకి ఎటువంటి యూజ్ ఉండదు. ఏం చేస్తాం? దాన్ని డిస్పోజ్ చేస్తాం. అంటే వేస్ట్గా దాన్ని ఏం చేస్తాం? పారేస్తాం. కాబట్టి ఇక అప్పుడే వేస్ట్ అనేది మన దగ్గరనే జనరేట్ అవుతుంది. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఆప్షన్ డి ఈజ్ పర్ఫెక్ట్. ఈ టాపిక్లో ఈ రోజు క్వశ్చన్స్ చాలా చాలా లాజికల్గా వచ్చినాయి. కాబట్టి అంటే ఇవి ఎక్కువ కాంట్రవర్షియల్ కూడా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి మైండ్ సెట్ ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని మనం సాటిస్ఫై చేస్తూ ఆన్సర్ పిక్ చేయాలన్నప్పుడే ఇట్లాంటి క్లాసెస్ మీకు హెల్ప్ అవుతాయి. ఇదే మీరు నోట్స్ చదువుకుంటే అంటే పీడిఎఫ్ కానీ మీరు ఎక్కడ ఏది చదివినా సరే అర్థం కాదు ఇవన్నీ. అసలు ఇదే ఎందుకు ఆన్సర్, ఎందుకు కాదని. మన వ్యక్తిగతంగా కొన్ని పద్ధతులను పాటించడం ద్వారా వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించడానికి సహాయపడవచ్చు. అయితే ఈ కింది వాటిలో ఏది వ్యర్థాల పెరుగుదలకు కారణం అవుతుంది? ఓకేనా, ఏది వ్యర్థాల యొక్క పెరుగుదలకు కారణం అవుతుంది? వాడినటువంటి వస్తువులను దానం చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనం ఒక సైకిల్ కొన్నామండి, ఒక 4 సంవత్సరాలు వాడినాం. తర్వాత సైకిల్ వేరే అవసరం ఉన్నటువంటి ఒక బాలునికి ఇచ్చేసినాం. ఆ బాలుడు అరే బోరా తొక్కుకోపో అని అన్నాం. వాడికి ఇచ్చేస్తే ఏమైంది? వేస్ట్ అని జనరేట్ అయిందా? లేదు కదా. తను యూజ్ చేసుకోండి. ఎప్పటివరకైతే ఒక వస్తువు యూజేజ్లో ఉందో అది వేస్ట్ అనబడదు. ఎప్పుడైతే అది పనికి రాదో దాన్ని మనం వేస్ట్గా తీసుకుంటాం. ఓకే, కాబట్టి ఇక్కడ వ్యర్థాల పెరుగుదలకి ఇది కారణమవుతుందా? అవ్వదు. షాపింగ్ కోసం గుడ్డ లేదా జనపనార సంచులను ఉపయోగించడం. ఇప్పుడు జనపనార సంచు కానీ గుడ్డ సంచి కానీ తీసుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం? రీయూజ్ చేస్తాం. కాబట్టి ఇది కాదు. టిన్ ఫాయిల్ కానీ ప్లాస్టిక్ ర్యాపర్లు కానీ లేకపోతే ఒక పేపర్ టవల్స్ కానీ ప్లాస్టిక్ జిప్ బ్యాగ్లను కానీ ఉపయోగిస్తే ఏమైంది? ఇవన్నీ కూడా వన్ టైం యూసేజ్ కాబట్టి ఇది మనకు వ్యర్థాల యొక్క పెరుగుదల అవుతుంది. ఖాళీ కంటైనర్లు సీసాలను తిరిగి ఉపయోగించడం. తిరిగి ఉపయోగిస్తున్నాం అంటే వేస్టేజ్ కాదు. ఓకేనా, వేస్ట్ అంటే ఏంటిది? ఎప్పుడైతే మనం రీయూజ్ చేయమో దాన్ని మనం వేస్టేజ్ అని అంటాం. అంటే దాని యొక్క అవసరం అయిపోతే అది. ఒక నిర్దిష్ట ప్రాంతం జీవ విచ్ఛిన్నం కానీ వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించడానికి RRR అనేది అంటారు. సో RRR అంటే సినిమా కాదండి, మనకు సైన్స్లో కూడా RRR అనేది ఒకటి ఉంటుంది.
అంటే దీన్ని చూసి జక్కన్న పేరు పెట్టిండో లేకపోతే వాళ్ళ ముగ్గురు పేర్లు కలిసి దాంట్లో పెట్టుకుంటో తెలియదు కానీ మనకు కూడా ఒక త్రిబుల్ ఆర్ అయితే ఉంది. చాలా చాలా యూజ్ అయినటువంటిది. ఆ సినిమా వచ్చిపోయింది కానీ మన లైఫ్ లాంగ్ పనికి వస్తాయి ఈ త్రిబుల్ ఆర్. ఓకే, సో దీంట్లో రీసైకిల్, రీయూజ్, రెడ్యూస్ అనేటటువంటి వాటిపై ఇక్కడ మనకైతే ఫోకస్ చేసింది. సో దీంట్లో ఆ యొక్క క్రమం ఏమిటి? ఓకే, ఆన్సర్ చేయండి. రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్. రీసైకిల్, రీయూజ్. సో ఎప్పుడైనా సరే మన దగ్గరకు వచ్చినటువంటి దాన్ని రెడ్యూస్ చేయాలి, ఆ తర్వాత దాన్ని రీయూజ్ చేసేటటువంటి వాటికి షిఫ్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత మిగిలినటువంటి ఏదైతే ఉందో దాన్ని రీసైకిల్ చేయాలి. సో ఈ ఆర్డర్లో ఉంది ఇది ఒకటే. ఫస్ట్ రెడ్యూస్, వచ్చిన దాన్ని రెడ్యూస్ చేయండి అంటే రాగానే దాన్ని రెడ్యూస్ చేయాలి. ఏదైతే ఇక్కడ రీయూజ్ ఉందో దాన్ని రీయూజ్ చేయాలి. అంటే వీటిని రీయూజ్ చేయలేము, వీటిని కంపోస్టింగ్గా మార్చేసి రీయూజ్ అన్నమాట. ఈ ప్లాస్టిక్ బాటిళ్ళు, ఈ లైట్లు, బల్బులు, లేకపోతే ప్లాస్టిక్ సంబంధించినటువంటి ఐటమ్స్ వాటిని కూడా రీసైకిల్ చేయాలి. ఇట్లా ఫస్టే రీసైకిల్ చేసినాం అనుకోండి, దాంట్లో ఇవి ఉంటాయి, వీటిని రీసైకిల్ చేయగలమా? చేయలేము కదా. ఓకే, కాబట్టి ఫస్ట్ రెడ్యూస్ చేయాలి, ఆ తర్వాత రీయూజ్ చేయాలి, ఆ తర్వాత రీసైకిల్ చేయాలి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఈ ఆర్డర్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? జీవ విచ్ఛిన్నం చెందినటువంటి ఉత్పత్తుల వినియోగాన్ని మనం ఎలా తగ్గించవచ్చు? ఓకేనా? జీవ విచ్ఛిన్నం చెందినటువంటి ఉత్పత్తుల యొక్క వినియోగాన్ని ఏం చేయాలి? పాలు మరియు నీటిని పాలిథిన్ సంచుల్లో ప్యాక్ చేస్తే ఏమైంది? ఆటోమేటిక్గా ఈ పాలిథిన్లో ఉండేటటువంటి కెమికల్స్ మనకు వీటిల్లో కూడా వెళ్తాయి కాబట్టి ఆటోమేటిక్గా అది డేంజరే. సో దీనివల్ల ప్లాస్టిక్ తగ్గుతుందా? తగ్గదు. పర్యావరణ అనుకూలమైనటువంటి ప్యాకేజింగ్ ఉపయోగించడం ద్వారా, ఎస్, పర్యావరణానికి అనుకూలమైనటువంటి ప్యాకేజింగ్ ఉపయోగించినట్లయితే ఏమవుతుంది? మనకు ఆటోమేటిక్గా జీవ విచ్ఛిన్నం చెందినటువంటి ఉత్పత్తుల యొక్క వినియోగం తగ్గుతుంది. బిస్కెట్ల వంటి తినే పదార్థాలను ప్లాస్టిక్ డబ్బాలు మరియు కవర్లో ప్యాక్ చేసినవి కొనడం ద్వారా కాదు. పండ్లు మరియు కూరగాయలను అందమైనటువంటి పాలిస్టైరిన్ మరియు ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ప్యాకుల్లో కాదు, ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. డాష్ను కంపోస్ట్ తయారీకి ఉపయోగించవచ్చు. సో దీన్ని కంపోస్ట్ తయారీకి ఉపయోగించవచ్చు. ఈ వ్యర్థాలు అంటే సెల్ ఫోన్లు, ఇయర్ ఫోన్లు, ఓకేనా, తర్వాత చార్జర్లు, ఇవన్నీ కూడా ఈ వ్యర్థాలుగా తీసుకుంటారు. సో ఇది కంపోస్టింగ్ పనికిరాదు, ఇవి రీసైకిల్ కిందికి వస్తుంది. రీసైకిల్. వంటగది వ్యర్థాలు కంపోస్టింగ్ ఉపయోగిస్తాం, వైద్య వ్యర్థాలు పనికిరావు, పరిశ్రమ వ్యర్థాలు రావు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఈ కింది వాటిలో వియోగం చెందినటువంటి పదార్థం ఏంటి? కాఫీ పొడి వియోగం చెందుతుంది, ఉన్ని ఇది చెందదు. నైలాన్, నైలాన్ 66. ఇది మన కెమిస్ట్రీలో వస్తుందండి, గుర్తుపెట్టుకోండి. కెమిస్ట్రీలో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది, పాలిమర్స్ దానిలో. ఓకే, లోహాల విషయంలో ఆదర్శవంతమైనటువంటి వ్యర్థాలను పారవేసేటటువంటి పద్ధతి ఏంటిది? లోహాలకు సంబంధించినటువంటి మెటల్స్ ఉన్నాయి, మెటల్ తయారవ్వడం చాలా చాలా కష్టము. మరి అట్లాంటప్పుడు మెటల్ని మనం ఏం చేయాలి? రీసైకిల్ చేయాలి. ఓకేనా? అంటే రీయూజ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఒక స్ట్రక్చర్లో ఉండేది దాన్ని మళ్ళీ కరిగించి ఇంకొక మనకు కావాల్సినటువంటి డిజైర్డ్ షేప్లోకి మార్చుకోవాలి. డిజైర్డ్ షేప్ అండ్ సైజులోకి మార్చుకున్నట్లయితే వీ కెన్ రీయూజ్ ఇట్. సో రీయూజ్ అవ్వాలంటే రీసైకిల్ చేయాలి. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. వ్యర్థాల నిర్వహణ యొక్క త్రిబుల్ ఆర్కి సంబంధించినటువంటి ఈ కింది వాటిలో ఏది సరిపోవు? అంటే త్రిబుల్ ఆర్లో మనకు లేని ఏంది? రెడ్యూజ్, రీయూజ్, రీసైకిల్ ఉంది. మరి రిఫ్యూజ్ ఉందా? లేదు. కాబట్టి ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, రిఫ్యూజ్ అనేది లేదు కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇంతే త్రిబుల్ ఆర్. 3 Rs అంటారు, కొంతమంది త్రిబుల్ ఆర్ అని కూడా అంటారు. మనం త్రిబుల్ ఆర్ అనే అందాం, అట్లయితే మనకు గుర్తుంటుంది. మనకు మామూలుగా సబ్జెక్ట్ గుర్తుండదండి. సినిమా హీరోల పేర్లు లేకపోతే నిత్య జీవితంలో జరిగినటువంటి ఏదైనా ఒక సెన్సేషనల్ సంఘటనతో ముడిపెడితే సబ్జెక్ట్ ఈజీగా వస్తుంది. ఓకే, ఎందుకంటే మనిషి బ్రెయిన్ అనేది కూడా డిజైన్ అయింది కూడా, ఏదైతే ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటాయో వాటి గురించి చాలా చాలా కేర్ఫుల్గా మనం టైం కేటాయించి మరీ దానిపై ఫోకస్ చేస్తాం. ఇద్దరు కొట్లాడుకుంటారంటే ఏం జరిగిందని చూస్తాం, అదే ఇద్దరు సబ్జెక్ట్ మాట్లాడుకుంటారంటే ఇది మనకు అనవసరం రా, ఎంత సూది, మనకి ఇవన్నీ ఎందుకు, ఏదైనా ఇంట్రెస్టింగ్ ఏదైనా ఉంటే చూద్దాం. ఓకే, అట్లా అయిపోద్ది. బట్ వీ హ్యావ్ టు చేంజ్ అవర్ మైండ్ సెట్. ఆసుపత్రి వ్యర్థాలను పారవేయడానికి ఉత్తమమైనటువంటి పద్ధతి ఏంటి? ఆసుపత్రి వ్యర్థాలను ఏం చేయాలి? తీసుకెళ్లి రోడ్డు మీద పడేయాలి, దెబ్బ కథం, మళ్ళీ ఎవడు రాడు అటు సైడ్. ఓకే, సో అట్లాంటి చేయొద్దండి. ఏదో జోక్ అట్లాంటి కనీసం కొద్దిగా మైండ్ రీఫ్రెష్ అవ్వడానికి అంతే. ఓకే, సో ఆసుపత్రి వ్యర్థాలను పారేయడానికి ఉత్తమమైనటువంటిది ఏంటి? కాల్చడానికి ముందు కడగడం. వీటిని కడగకూడదు, ఎందుకంటే కెమికల్స్ అనేవి ఉంటాయి, దాంతోపాటు బ్లడ్ అండ్ దాంతోపాటు మరిన్ని పదార్థాలు ఉంటాయి దాంట్లో, జీవ పదార్థాలు. కాబట్టి వాటిని అట్లా కడగకూడదు, కాల్చకూడదు కూడా. హార్మ్ఫుల్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి కాబట్టి క్రిమిరహితం చేయాలి. అండ్ దాంతోపాటు దూది నుంచి లోహాలను వేరు చేయడం, అంటే సిరంజీలు అట్లాంటివన్నీ ఉంటాయి కదా లోపల, సో వాటన్నిటిని కూడా సపరేట్ చేయాలి. లోతైన కందకాల్లో పూడ్చివేయడం అనేది అన్నిసార్లు పాసిబిలిటీ అవ్వదు. రెండోది ఏంటంటే దీనివల్ల
ఆ లోపల ఉండేటటువంటి సాయిల్ యొక్క ఏదైతే బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. రీసైకిల్ చేస్తారంటే చేయరు. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అవర్ ఆన్సర్. స్టెరిలైజ్ చేయాలి అండ్ దాంతోపాటు సపరేట్ చేయాలి. మనం ప్లాస్టిక్లను ఉపయోగించుకోవడం మానుకోవాలి. ఎందుకు? ఏమో మరి నాకు తెలియదు, మీరు చెప్పండి. నాకు ఒకసారి ఆప్షన్ చదవండి. ప్లాస్టిక్లు నీళ్ళలో కరగవు. ప్లాస్టిక్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండవు. నిజాన్ని మన్నికగా ఉంటాయి కాబట్టి ఇది కూడా కాదు. ప్లాస్టిక్లు కీటకాల ద్వారా సులభంగా విచ్ఛిన్నమవుతాయి. అవ్వవు. నిజానికి ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి సైన్స్ అడ్వాన్స్మెంట్లో భాగంగా ప్లాస్టిక్ని తినేటటువంటి కొన్ని జీవ పదార్థాలను తయారు చేసిరు. అంటే ఆ యొక్క చిన్న చిన్న జీవులని వీళ్ళు కృత్రిమంగా తయారు చేసిరు. అండ్ దాంతోపాటు కొన్ని రకాలైనటువంటి మైక్రోబ్స్ ఏదైతే ఉంటాయో అవి ప్లాస్టిక్ని జీర్ణం చేసుకునేంత కెపాసిటీ కలిగినవి. ఈ ప్లాస్టిక్ అంటే ఏం లేదండి, ఏదైతే పెట్రోలియం కెమికల్స్ ఉన్నాయో ఆ పెట్రోలియం కెమికల్స్ నుంచి ఈ ప్లాస్టిక్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఇక పెట్రోలియం కెమికల్స్ అంటే ఇప్పుడు మనం క్రూడ్ ఆయిల్ కొంటున్నాం కదా, క్రూడ్ ఆయిల్ నుంచే వాటి నుంచి ఇది అన్నీ వస్తాయి. ఓకే, సో ఎంజైమ్లు ప్లాస్టిక్ను విచ్ఛిన్నం చేయలేవు. ఇది కరెక్ట్. మనము ప్లాస్టిక్ మనకు వచ్చినటువంటి ఒక గొప్ప వరం, కానీ దాన్ని మనం మిస్యూజ్ చేసుకొని దాన్ని ఒక శత్రువు లెక్క మార్చుకున్నాం. ఒక ప్లాస్టిక్ డబ్బాలు ఏదైనా ఒక పదార్థం పెట్టినట్లయితే అది కొన్ని సంవత్సరాల వరకు అది అట్లాగే ఉంటుంది. ఎండకు ప్రాబ్లం కాదు, వానకు ప్రాబ్లం కాదు, అంటే నీళ్ళలో తడిచినా ఏం కాదు, ఎండకున్నా ఏం కాదు. అండ్ దాంతోపాటు చెదలు పట్టవు. అట్లాగే ఏ భూమిపై ఉన్నటువంటి ఏ జీవరాశి కూడా దాన్ని ఏం చేయలేదు, అంటే ఏ క్రిమి కీటకాలు కూడా దాన్ని తిరలేవు. అట్లాంటి చాలా స్ట్రాంగ్ అయినటువంటి కాంప్లెక్స్ స్ట్రక్చర్తో నిర్మితమైనటువంటి ప్లాస్టిక్. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ప్లాస్టిక్ని దేవుడిచ్చినటువంటి వరాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే తీసుకెళ్లి బొందలు పోసినట్టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తీసుకొచ్చేసి మొత్తం పర్యావరణం మొత్తాన్ని కాలుష్యం చేసి పడేసి. ఓకే, సో అందుకే మనం కుక్కని సింహాసనాన్ని ఎక్కిస్తే ఆగమాగం చేసినట్టు ఇంత మంచి వనరు ఈ ప్లాస్టిక్. సో దీన్ని మనం కరెక్ట్గా యూజ్ చేసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మెటీరియల్. కానీ కరెక్ట్ యూజ్ చేసుకోకుండా సింగిల్ టైం యూసేజ్ వల్ల ఏమవుతుందంటే ప్లాస్టిక్ ఓవర్ అయిపోయింది కాబట్టి దీని వాల్యూ తెలుస్తలేదు. అదే ప్లాస్టిక్ కనుక కేజీ ₹1,00,000 అట్లా ఉంటే ఇలా బారేస్తారా? పారేయరు కదా. సో ఏదైనా సరే అధికంగా ఉండకూడదు. అధికంగా ఉంటే ఇదే ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే గోల్డ్ అనేది ఏం చేసారు, గోల్డ్ని దాని యొక్క ప్రొడక్షన్ని తగ్గించేసారు. ప్రొడక్షన్ అంటే ఏం లేదు, మైనింగ్ చేయడం ద్వారా దాన్ని ప్రొడ్యూస్ చేస్తాం. యురేనియం కూడా అంతే. అండ్ దాంతోపాటు ప్లాటినం కానీ డైమండ్స్ కానీ ఇవన్నిటి యొక్క పరిస్థితి కూడా అంతే. ఎప్పుడైతే ప్రొడక్షన్ తగ్గుతుందో డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు దాని యొక్క వాల్యూ పెరుగుతుంది. సో ఇదంతా కూడా ఎకనామిక్స్లో ఉండేటటువంటి ద మెయిన్ స్ట్రక్చర్స్. మనలో చాలా మందికి అసలు ఎకనామిక్స్ కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే, సో దాని విషయం వదిలేద్దాం. సో ఇది మనకున్నటువంటి డేటా. నేటి పరిస్థితుల్లో మానవ వైఖరిలో కనిపించినటువంటి ఏ మార్పు జీవ విచ్ఛిన్నంగా అన్నటువంటి వ్యర్థాల ఉత్పత్తికి కొంత మేరకు తగ్గించడానికి సహాయపడింది? ఓకే, ఎట్లా సహాయపడిందో చెప్తాం. చెప్పండి. ప్లాస్టిక్ వాడకం అనేది ప్యాకేజింగ్లో ఉండడం వల్ల మనకు జీవ విచ్ఛిన్నంగా అన్నటువంటి వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించదు, పెంచుతుంది. వాడి పారసే వైఖరి కాదు. జీవనశైలి మెరుగుదల వస్తే ఏం ఉపయోగం? ఇంకా మనం ఏసీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు అండ్ దాంతోపాటు కుక్కర్లు, కూలర్లు అన్ని కొనుక్కోసం, అన్నిటికి థర్మకోల్ వస్తుంది, ప్యాకేజింగ్ వస్తుంది, అంతే. అదే ఏం చేయాలి? కొన్నింటికి జనపనార సంచులు వాడడం వల్ల అప్పుడు జీవ విచ్ఛిన్న వ్యర్థాల యొక్క ఉత్పత్తి తగ్గుతుంది. ఎందుకు? మనం కూరగాయలు కొనడానికి పోతాం, ప్లాస్టిక్ సంచి వేసుకొని పోతాం, అది పనికి చేయదు. అది చేయకూడదు. జనపనార సంచి తీసుకొని పోవాలి. కూరగాయలు తేవాలన్నా, పాలు తెచ్చుకోవాలంటే ప్లాస్టిక్ ప్యాకెట్స్ కాకుండా స్టీలు ఇవి ఉంటాయి కదా, క్యాన్స్, వాటిలో తెచ్చుకోండి. అప్పుడు ఒక ప్లాస్టిక్ మీరు వినియోగించినప్పుడు ఏమవుద్ది, దాని యొక్క యూసేజ్ అనేది తగ్గిపోద్ది. నెక్స్ట్ మ్యాచ్ ద కాలమ్స్. సో వీటిని జతపరచండి. ఘన వ్యర్థాలు, సేంద్రియ వ్యర్థాలు, దాంతోపాటు ఆసుపత్రి వ్యర్థాలు. ఓకే, సో ఘన వ్యర్థాలను ఏం చేయాలి, సేంద్రియ వ్యర్థాలను ఏం చేయాలి? ఓకే, సో ఇక్కడ ఉన్నాయి ఏగో ఇక్కడ ఉన్నాయి BC. ఘన వ్యర్థాలను బహిరంగంగా డంపింగ్ చేయొచ్చు. ఓకే, సేంద్రియ వ్యర్థాలను అంటే మనకి ఒక సహజసిద్ధంగా వచ్చేటటువంటి ఏమైతే ఇండ్లలో కూరగాయలు అవన్నీ వస్తాయి కదా, వాటి యొక్క తొక్కలు అవన్నీ కూడా కంపోస్టింగ్ చేస్తాం. ఆసుపత్రి వ్యర్థాలను ఇన్సినరేషన్ చేస్తాం. ఓకే, సో ఇది సెట్ అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఈ కింద వాటిలో వ్యవసాయ వ్యర్థం ఏంటిది? ప్లాస్టిక్ కాదు, గాజు కాదు, పొట్టు, కూరగాయ తొక్కలు గృహ వ్యర్థాలండి, వ్యవసాయ వ్యర్థాలు కాదు. సో పొట్టు ఇంకా ఇట్లా వస్తుంది కదా పొట్టు, ఇది మొక్కజొన్న పొట్టు. ఇదంతా అంటే మొక్కజొన్న ఏదైతే తీసేసిన తర్వాత మనకు వచ్చేటటువంటిది. ఇప్పుడు వరి ఉంది, వరి కోతలు కూసిన తర్వాత కింద ఎన్ని ఉంటాయి కదా,
సో అది కూడా మనకు దీని కిందకే వస్తుంది. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, సేంద్రియ వ్యర్థాలను పారవేసే పద్ధతుల్లో పర్యావరణానికి అత్యంత అనుకూలమైనటువంటి పద్ధతి ఈ కింది వాటిలో ఏది? ఓకేనా. సో సేంద్రియ వ్యర్థాలను అంటే మనకి యొక్క జీవ విచ్ఛిన్నమైనటువంటి వ్యర్థాలన్నింటిని కూడా మనం పారేయడానికి ఏం చేస్తాం, వాటిని రీయూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం, అంటే కంపోస్టింగ్ చేస్తాం. సో దీంట్లో ఒక పాయింట్ ఏదైతుందో 17-20-22లో వచ్చింది, ఇక్కడ 49-20-22లో దాన్ని ఒక క్వశ్చన్ లెక్క ఫ్రేమ్ చేసేసింది. ఈ కింద వాటిలో జీవ అధోకరణం అంటే బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్ ప్రదర్శిస్తాయి. ఇది స్టార్టింగ్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. ఏమవుతుంది, ఫస్ట్ లెవెల్ కానీ పై లెవెల్ కంటే ఒక్కొక్క ట్రాఫిక్ లెవెల్ వెళ్ళేసరికి ఏమవుతుంది, ఆటోమేటిక్గా కెమికల్ యొక్క వాల్యూ పెరుగుతుంది. సో రసాయన పురుగు మందుల యొక్క స్థానం అనేది పెరుగుతుంది, డేంజరస్ మారిపోయి కథం పై నుండి ఫుల్గా రోగాలన్నీ వస్తాయి. అందుకే మనుషులకు అన్ని రోగాలు వస్తాయి, కుక్కలకు నక్కలకు అనే రోగాలు రావు. ఓకే. జీవ విచ్ఛిన్నమైనటువంటి ప్లాస్టిక్లు ఎగుమతి మరియు మార్కెటింగ్ కోసం ఒక కొత్త పరిశ్రమ. ఈ ప్లాస్టిక్ల యొక్క కొన్ని ప్రయోజనాలు కింద ఇవ్వబడ్డాయి, ఈ కింద వాటిలో ఏది ప్రయోజనం కాదు. ఏమంటుండు, జీవ విచ్ఛిన్నమైనటువంటి ప్లాస్టిక్ల యొక్క ఎగుమతి మరియు మార్కెటింగ్ కోసం ఒక కొత్త పరిశ్రమ వచ్చిందంట. సో దాంట్లో మనకి ఒక ప్లాస్టిక్లు వచ్చినాయి, దీనివల్ల ప్రయోజనం కానటువంటిది ఏంటి, ఏం ప్రయోజనం కాదు చెప్పండి. జీవ విచ్ఛిన్నం అయ్యేటటువంటి అంటే బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్. ఓకే. సో ఇది తక్కువ గ్రీన్ హౌస్ ఉద్గారాలు, కంపోస్ట్ చేయలేము, తయారీకి తక్కువ శక్తిని వినియోగిస్తాయి, సులభంగా రీసైకిల్ చేయవచ్చు. ఒకటి జీవ విచ్ఛిన్నం అవుతుంది, ఓకే వెరీ గుడ్. కానీ ఇది కంపోస్ట్ చేయొచ్చా, కంపోస్ట్ చేయలేము. కంపోస్ట్ చేయాలంటే కూరగాయ తొక్కలు అట్లాంటివి ఉంటే మనకు కంపోస్ట్ అవుతుంది, కానీ జీవ విచ్ఛిన్నం అయ్యేటటువంటిది అవ్వదు. అండ్ ఇది జీవ విచ్ఛిన్నం అవుతుంది కాబట్టి తక్కువ గ్రీన్ హౌస్ ఉద్గారాలు వస్తాయి, కాబట్టి ఇది ఓకే. తక్కువ శక్తిని వినియోగిస్తాయి, ఇది కూడా అనుకోవచ్చు. అండ్ దాంతోపాటు రీసైకిల్ చేయొచ్చు, ఎందుకంటే జీవ విచ్ఛిన్నం అవుతుంది కాబట్టి ఇది కూడా ఓకే. సో ఆన్సర్ ఇన్ ద ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. జీవ విచ్ఛిన్నం కానటువంటి ప్లాస్టిక్లకు సంబంధించినటువంటి ఈ కింది వాటిలో 3 వాక్యాలు అంటే జంతువులు, మొక్కలు మరియు మన యొక్క పరిసరాలపై వాటి ప్రభావం చూపిస్తాయి. భిన్నమైనటువంటి దాన్ని ఎంచుకోండి, అంటే ఏది మనకు సెట్ అవ్వదు. ఓకే. సో మనకి ఇక్కడ జీవ విచ్ఛిన్నం కానటువంటి ప్లాస్టిక్ల గురించినటువంటి డేటా, ఇలాకనే జీవ విచ్ఛిన్నం అయ్యేటటువంటిది కదా, ఇక్కడ జీవ విచ్ఛిన్నం కానటువంటి ప్లాస్టిక్ల గురించి, దాంట్లో భిన్నమైనటువంటి దాన్ని ఎంచుకోండి. ఓకే. సో ప్లాస్టిక్లు ఏం చేస్తాయి, మురుక్కాలను మూసుకుపోయేటట్టు చేస్తాయి, ఎస్ ఇది కరెక్టే. ప్లాస్టిక్ సంచులు మన్నుకైనటువంటి మోసుకెళ్ళేటటువంటి సంచులు, ఎస్ ఇది కూడా కరెక్టే. జంతువులు తిన్నప్పుడు ప్రాణాంతకం కావచ్చు, ఎస్. ఆవులు, మేకలు, గొర్రెలు ఇవి తింటా ఉంటాయి, దానివల్ల కూడా ఇవి వస్తాయి. నేల సారాన్ని తగ్గిస్తాయి, నేల సారాన్ని, ఇది మనకు మొక్కలు జంతువులు మనపై ప్రభావం ఉన్నారు. నేల అనేది మనం కాదు కదా, అంటే లివింగ్ ఆబ్జెక్ట్ కాదు కదా, ఇది అబయాటిక్. ఓకే, అబయాటిక్ కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి అవర్ ఆన్సర్. ఇక్కడ ఏమంటుందంటే జంతువులు, మొక్కలు మనుషులపై ప్రభావం చూపించేది. సో మురుక్కాలు మనుషులకు సంబంధించినవి, ప్లాస్టిక్ సంచులు మనం బరువులు తీసుకెళ్తాము, జంతువులు తింటే వాటికి ప్రమాదం వస్తుంది. అండ్ దాంతోపాటు మనకు మేజర్ ఇది కొద్దిగా వెరైటీ ఉండదు, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. కొన్ని నగరాలు మరియు పట్టణాల్లో కొన్ని పురపాలక సంఘాలు వివిధ రంగుల చెత్త బుట్టలను అందిస్తాయి, నీలం రంగు డ్యాష్ సేకరించడానికి ఉపయోగపడుతుంది. ఇది ఆల్రెడీ రిపీట్ అయినటువంటి క్వశ్చనే, ఏంటండి? బ్లూ కలర్ ఎప్పుడైనా సరే ఏముంది ఇక్కడ, స్ట్రక్చర్ ఏముంది, రీసైకిల్ వేస్ట్, రీసైకిల్ అంటే రీయూజ్ ఇది. అండ్ మెడిసిన్ వాటికి సంబంధించినటువంటిది ఎల్లో, జనరల్ వేస్ట్ బ్లాక్లో, బయోడిగ్రేడబుల్ వచ్చేసరికి మనకి దీంట్లో వస్తుంది, అదార్టస్ మాత్రం బయోమెడికల్ దీని కిందకి వస్తుంది. సో ఆన్సర్ ఇన్ ద ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఈ కింది సమూహాల్లో ఏది జీవ విచ్ఛిన్న పదార్థాలను కలిగి ఉంది? బ్యాటరీలు కాదు, గడ్డి కలప నారింజ తొక్కలేదు, ఓకే. ప్లాస్టిక్ కాదు, రబ్బరు కాదు. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. గడ్డి కలప నారింజ తొక్కలు అన్ని కూడా జీవ విచ్ఛిన్నమైనటువంటి పదార్థాలు. ఈ కింది వాటిలో జీవ విచ్ఛిన్నం చెందేటటువంటి కాలుష్య కారకం ఏమిటి? డిడిటి కాదు, బిహెచ్సి కాదు, మెర్క్యూరీ కాదు, ఏంటి తెలియదు, పత్తి వస్త్రం. పత్తి వస్త్రం అనేది జీవ విచ్ఛిన్నం అవుతుంది. ఓకే, జీవ విచ్ఛిన్నం అవుతుంది. బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్స్ ఆర్ జీవక్షయం చెందేటటువంటి కాలుష్య కారకాలు ఏంటి అంటే వాటికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్. జీవక్షయం చెందేటటువంటి కాలుష్య కారకాలు ఇవి సహజ మాధ్యమాల ద్వారా త్వరగా విచ్ఛిన్నం చెందుతాయి, క్షయీకరణం చెందవు,
మళ్లించడం ద్వారా విచ్ఛిన్నమవుతాయి, పారవేసే నీటిని మాత్రమే వినియోగిస్తారు. ఓకే, జీవక్షయం చెందేటటువంటి ఏమవుతుంది, మనకి ఏదైతే సహజంగా ఉండేటటువంటి వాటి వల్ల ఇవి త్వరగా విచ్ఛిన్నం చెందుతాయి. ఎస్, సో ఇది ఓకే, రెడ్యూస్ చేయకను కాదు. సో ఇది ఫస్ట్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. మురుగునీటిలో కనిపించేటటువంటి బ్యాక్టీరియా ఎక్కువగా డాష్, వాయురహితము, వ్యాధికారకము, పుతికాహారం మరియు పరాన్నజీవి. ఏంటిది? ప్యాథోజెనిక్ అంటే వ్యాధికారకమైనటువంటివి అండి దాంట్లో కనిపించేవి. ఘన వ్యర్థాల నిర్వహణ మౌలిక సదుపాయాలు ఈ కింది వాటిలో ఏది భాగము? ఓకేనా, ఘన వ్యర్థాలకు సంబంధించినటువంటి నిర్వహణలో మనకు ఈ కింది వాటిలో ఏది భాగం? ప్రసార లైన్లు, డ్రైనేజ్ ట్యాంకులు, చెత్త సేకరణ మరియు పారవేయడము, దాంతోపాటు మురుగునీటి పైప్ లైన్. సో ఘన వ్యర్థాలనే పైప్ లైన్లు వీటిలో రావు, విద్యుత్ సంబంధం లేదు, డ్రైనేజ్ ట్యాంకులుగా ఇగో చెత్త సేకరణ మరియు పారవేయడం. చెత్త బండి వస్తుంది కదా, సో దానివల్ల సాలిడ్ వేస్ట్. ఉపరితలాలు, తాగునీరు, మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు మరియు ఈత కొలనులు మరియు స్పాస్ నుంచి బ్యాక్టీరియా మరియు వైరస్లను తొలగించడానికి గ్రూప్ 17లోని ఏ మూలకం ఉపయోగించబడుతుంది? ఇది మనకి ఎన్విరాన్మెంట్ అండ్ దాంతోపాటు కెమిస్ట్రీ రెండింటిలో కూడా వస్తుంది. గ్రూప్ 17లో ఏముంటాయి? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టాటైన్ అనేది ఉండడం జరుగుతుంది. దీంట్లో మనం ఉపయోగించేది క్లోరిన్. ఏమంటాం? క్లోరినేషన్ అనేది అనడం జరుగుతుంది. ఓకేనా, క్లోరిన్ అనేటటువంటి దాన్ని మనం ఆక్సిజన్ గుణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది బ్యాక్టీరియా, వైరస్ లాంటిది ఇతర వ్యాధికారకాలను సమర్థవంతంగా నాశనం చేస్తుంది కాబట్టి దీన్ని మనం క్రిమి సంహారక మందుగా విస్తృతంగా ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, 2025లో ప్రారంభించబడినటువంటి బయోమెడికల్ వ్యర్థాల మార్పిడి వ్యవస్థ సృజనం యొక్క ప్రాథమికమైనటువంటి లక్షణం ఏమిటి? దహన ప్రక్రియను తొలగించడం ద్వారా పర్యావరణ ప్రమాదాలు తగ్గిస్తుంది. అంటే ఈ యొక్క ఇన్సెరినేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది ఎలిమినేషన్ చేస్తుంది. సో ఇది డిస్పోజ్ చేసేస్తుంది అనమాట ఆ యొక్క కెమికల్స్. సో ఇది ఓపెన్ చేసినటువంటిది జితేంద్ర సింగ్. చెత్తరహిత వాతావరణాన్ని సృష్టించే లక్ష్యంతో సెప్టెంబర్ 2025 నాటికి భారతదేశం మొట్టమొదటి సమీకృత వ్యర్థ పదార్థాల నిర్వహణ నగరంగా అభ్యాస కేంద్రాన్ని స్థాపించడానికి భారతదేశంలోని ఏ నగరం సిద్ధంగా ఉంది? సో దీనికి సంబంధించినటువంటి డేటా కన్నా తీసుకుంటే కాన్పూర్, మొరాదాబాద్, గోరఖ్పూర్ మరియు ఆగ్రా. సో దీనికి అనుకూలంగా ఉన్నటువంటిది దట్ ఈస్ గోరఖ్పూర్. 2025 సెప్టెంబర్ వరకు ఇది సిద్ధంగా ఉన్నటువంటి భారతీయ నగరం మనకి ఒక గోరఖ్పూర్. 2025లో AIIMS ఢిల్లీలో సృజనం అనేటటువంటి బయోమెడికల్ వ్యర్థాల మార్పిడి వ్యవస్థను ఎవరు ప్రారంభించారంటే యూనియన్ మినిస్టర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆ పర్సన్ ఎవరండి? దట్ ఈస్ డాక్టర్ జితేంద్ర సింగ్. సో ఈ ద పర్సన్. సముద్రాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను ఎదుర్కోవడం మరియు వ్యర్థాల నుంచి హైడ్రోజన్ ఉత్పత్తి చేసేటటువంటి సాంకేతికతలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఉమ్మడి పరిశోధన కార్యక్రమాలను ప్రారంభించడానికి భారతదేశంతో ఏ అంతర్జాతీయ సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఏది కుదుర్చుకుందండి? యునైటెడ్ యూరోపియన్ యూనియన్ అయితే కుదుర్చుకోవడం జరిగింది. 2025లో మనకు లేటెస్ట్ అయినటువంటి డేటా ఇదంతా కూడా లేటెస్ట్. ఓకే, ఎక్కడ? సముద్రాల్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ వ్యర్థాల గురించి. జీవ విచ్ఛిన్నం కానటువంటి అంటే నాన్ బయోడిగ్రేడబుల్ వ్యర్థాలను వేసేటటువంటి చెత్తబుట్ట యొక్క రంగు ఏంటిది? నాన్ బయోడిగ్రేడబుల్. ఓకే, బయోడిగ్రేడబుల్ అయితే గ్రీన్, నాన్ బయోడిగ్రేడబుల్ అయితే ఏది వస్తుంది? రిమైనింగ్ 4 ఏది వస్తుంది చెప్పండి? నాన్ బయోడిగ్రేడబుల్. నాన్ బయోడిగ్రేడబుల్ అంటే మనకు నీలి రంగు అయితే రావడం జరుగుతుంది, ఎందుకంటే అది రీసైక్లింగ్ వెళ్తుంది కాబట్టి. కింది పదార్థాల సమూహంలో ఏ సమూహంలో జీవ విచ్ఛిన్నం కానటువంటి పదార్థాలు మాత్రమే ఉన్నాయి? ఆహారం, జంతువు ఇది కాదు. కలప, కాగితం, తోలు కాదు. ప్లాస్టిక్, DDT, బెకలైట్ ఇది ఆన్సర్. స్క్రాప్లు, పత్తి ఉన్నాయి, ఇది బెకలైట్ ఇదంతా. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఈ కింది వాటిలో ఏది పర్యావరణ అనుకూలమైనటువంటి పద్ధతి? ఎండిన ఆకులను మట్టి కింద గుంటల్లో పారవేయడం. ఓకే, జీవక్షయం చెందేటటువంటి వ్యర్థాలను చెరువుల్లో పారేయొద్దు. వ్యర్థ ప్లాస్టిక్లను మట్టి కింద గుంతల్లో వేయడం. వ్యర్థ ప్లాస్టిక్ అనేది కాదు. పంట రసాయనాలను ఉపయోగించడం కాదు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. తడి వ్యర్థాలను ఎరువుగా మార్చేటటువంటి ప్రక్రియను ఏమంటారు? తడి వ్యర్థాలను ఏదైతే ఉంటే వాటిని మార్చేదాన్ని కంపోస్టింగ్ అనేది అనడం జరుగుతుంది. ఓకేనా, కంపోస్టింగ్ అనేది అనడం జరుగుతుంది. ఇది సేంద్రియ వ్యవసాయంలో ప్రధాన భాగమైనటువంటిది కంపోస్ట్. సో దీంట్లో మీథేన్ వాయువు అనేది అధికంగా ఉత్పత్తి అవుతుంది. సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్గా ఏమైపోయిందండి, మనకి ఒక ఎన్విరాన్మెంటల్ వేస్ట్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేటటువంటి టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం స్టార్ట్ చేయబోతున్నాం ఓజోన్. ఓకేనా, ఓజోన్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. సో ఓజోన్ కోసం ఎదురు చూస్తూ ఇప్పటివరకు ఇచ్చినటువంటి కంటెంట్ మొత్తాన్ని ప్రాపర్గా ఉపయోగించుకొని ఆల్రెడీ మెటీరియల్స్ కూడా రిలీజ్ అయినాయి కదా, వాటిని కూడా మళ్ళీ ఒకసారి అయితే వాచ్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా.
సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియోలో మనకు ఎడుతూ కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.